Hi, hello, namaste, good morning. Welcome to Travel Shiv guys. Reporting Shiv from Omkareshwar, Narmada Nadi Tiram. So, ఇప్పుడైతే ఓంకారేశ్వర్ వచ్చేసినాము. నర్మదా నది తీరానికి వచ్చి కూడా వచ్చేసినాము స్నానానికి. సో చూడొచ్చు నర్మదా నది. సో ఈ నర్మదా నది స్పెషల్ ఏంటంటే ఈ నదిలో ఉన్న ప్రతి రాయిని శివలింగంగా కొలుస్తారు గాయస్. ఇక్కడ రష్ అయితే ఏం అర్థం అవ్వట్లేదు. బట్ ఓకే గాయస్, మనమైతే స్నానం డిప్పు కొట్టేద్దాము. డిప్పు కొట్టేసి స్నానం చేసి సో దర్శనానికి అయితే పోవాలి. సో మా అమ్మ వాళ్ళు అక్కడ ఉన్నారు. స్నానాలు అవన్నీ వేసేసి పోదాం మనము. మళ్ళీ డిప్ చేస్తాను కదా నేను ఒకసారి. ఇప్పుడైతే నడుములోతున్నాయి నీళ్ళు, నడుములోతు నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడైతే నేను బుధాల వరకు మునిగినా. మా మామ వస్తున్నాడు. నంది మామ అటు గాయస్ ఫైనల్గా మన స్నానం అయితే అయిపోయింది. సో నర్మదా నదిలో డిప్ చేసేసినాం మనము. డిప్ చేసేసినప్ప నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయి. మా వాళ్ళు కూడా అందరూ అయిపోయింది, రెడీ అయినాము. ఇంకా మనం ఇక్కడ నుంచి దర్శనానికి కూడామే. దర్శనం అయితే అక్కడ పైన కొండ పైన ఉంది కదా. సో ఆ బ్రిడ్జ్ పైన ఓంకారేశ్వరుడు, ఆ తర్వాత అక్కడ ముందుకు పోయినాక పరేశ్వరుడు సంథింగ్ ఇది ఉందంట. సో రెండు టెంపుల్స్ దర్శనం చేసుకుందాం మనము ఇక్కడ నుంచి అయితే. సో టిఫిన్ గిన్నె అయితే ఏం చేయలేదు ఇంతవరకు. సో ఇక్కడైతే బాగుంది గాయస్గా, మంచిగా నది జమ్ బొమ్మర్ బా. నదిలో స్నానం చేస్తే అక్కే వేరే ఉంటుంది అట్లా. చూడవచ్చు గాయస్ మా వాళ్ళు. సో ఇక్కడ పూజ చేస్తారు, జ్యోతిని వదులుతారు నీళ్ళల్లో. సో మా అక్క, మా అమ్మ ఏ జ్యోతి ముట్టించినావా చూయించమ్మా. సో మన జ్యోతి అయితే పోతుంది ఇలా చూడొచ్చు.
దర్శనానికి అయితే పోతున్నాము. సో దర్శనం చూడొచ్చు. సో రష్ అయితే మీడియమేనే ఉంది, మనంతా ఎక్కువైతే ఏం లేదు. సో గంటలో దర్శనం అవుతుంది అంటారు. సో చూడొచ్చు. ఇప్పుడైతే నేను దర్శనానికి పోతున్నా. నేను లేపినాయి బొట్టు అయితే మంచిగా పెట్టుకున్నా. ఓకే. సో ఒకటేంటంటే మనము పెద్ద దర్శనానికి పోయినా కూడా ప్రతిసారి టెంకాయలు కొనాల్సిన పని లేదు. టెంకాయలు కొనకుండా శివయ్యకు మినిమం బిల్వపత్రి సమర్పణ చేసాం అనుకో, అదే గ్రేట్. ప్రతిసారి టెంకాయ తీసుకొని అవి టెంకాయలు మోసుకొని అది చేయాల్సిన ఎక్స్ట్రా బటన్ పెట్టుకోవద్దని చెప్తాను నేను ఎవరికైనా సరే. మా మమ్మీ అయితే యూట్యూబ్లో పెడతాను ఫుల్ ఎగ్జైట్గా వీడియోలా. నదిలో స్నానం ఎట్లుంది మమ్మీ? మస్తు చేసినావా? దీపాలు వదిలినావు. దీపాలు వదిలితే ఎట్లా అనిపించింది? చాలా దూరం మంచిగా అయినాయి కదా. వీడియో కూడా తీసినా కదా ఇది. మన స్నానాలు చేస్తుంది ఇక్కడ. రష్ అయితే తెలియలేదు కానీ ఇప్పుడు టెంపుల్ దగ్గరకు వచ్చినాం ఆల్మోస్ట్. సో ఈ బ్రిడ్జి విన్నామంటే ఈ బ్రిడ్జి దాడి ఓంకార శోతలకు పోవాలన్నట్టు. సో రష్ అయితే కనిపిస్తుంది, చాలా కనిపిస్తుంది. మరి ఎంత టైం అవుతుందో ఏం కథనో తెలియదు. సో అక్కడ వాళ్ళేమో గంటన్నరలో అయిపోతుంది, అర్ధగంటలో అయిపోతుంది అన్నట్టు మాట్లాడారు. చూద్దాం ఎంత టైం అవుతుందో. సో మీరు కూడా చూడొచ్చు ఎంత రష్ ఉందో. సో ఆ కంపార్ట్మెంట్ అంతా జనం ఉన్నారు ఇప్పుడు. సో ఆ కంపార్ట్మెంట్ అంతా జనం ఉన్నారు. సో మరి ఎంత టైం అవుతుంది ఏం కథ అనేది తెలీదు. లెట్స్ సీ. ఎంత టైం అయినా శివయ్య దర్శనం చేసుకుంటాము ఓంకారేశ్వరుణ్ణి. ఓకే. 12 జ్యోతిర్లింగాల్లో ఓంకారేశ్వరం 3వ జ్యోతిర్లింగంగా ఉంటుంది గాయస్. మనకు 3వ జ్యోతిర్లింగంగా ఉంటుంది. సో ఇక్కడ నర్మదా నది స్పెషల్. తర్వాత మనం ఈ ఓంకారేశ్వర్ వస్తే ఒకటేసారి ఉజ్జయిని కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి దగ్గరనే ఉంటుంది, 150 అరౌండ్ ఉంటుంది అన్నట్టు ఉజ్జయిని పోతే మనం మళ్ళీ శక్తిపీఠము మహాకాళి శక్తిపీఠం కూడా చేసుకోవచ్చు. అక్కడ ఉజ్జయిని మహాకాళి శక్తిపీఠం కూడా దర్శనం చేసుకోవచ్చు. అక్కడ మళ్ళా ఉజ్జయిని మహాకాళ్ ఏమంటారు గాయస్ జ్యోతిర్లింగం కూడా దర్శనం చేసుకోవచ్చు. సో దర్శనం అయితే ఇక్కడ ఎండింగ్ ఇక్కడ నుంచే స్టార్ట్ ఉంది. వావ్, ఇవాళ సూర్యస్తమైపోతుంది. చూద్దాము. హర 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 మహాదేవ్. గాస్ మనమైతే ఆల్మోస్ట్ పైనకి వచ్చేసాము. ఇంకా దర్శనం ఇంకా కొంచెం టైం పడుతుంది. సో ఇంకా పోతే ఉంటుంది దర్శనం అయితే. ఇంకా పైనకి వచ్చినాము. రష్ అయితే గట్టిగానే ఉంది గాయస్, ఎంత టైం పడుతుందో తెలియదు. ఆల్రెడీ మేము స్టార్ట్ అయ్యి 1 అవర్ అయింది లైన్లో. స్టిల్ ఇంకా లైన్లోనే ఉన్నాము. లైన్ అయితే కదులుతుంది. ఓకే గాయస్, ఇంకా నేనైతే దర్శనంలో ఉన్నా లాస్ట్ 2 అవర్స్ నుంచి. కానీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా, దర్శనంలోకి వస్తారు. సో దర్శనంలో కొంచెం లేట్ అవుతుంది, పర్లేదు. ఓకే, దర్శనం న్యాచురల్ ధూప్ అవుతుంది, వాటర్ తాగుతారు, దర్శనం న్యాచురల్. బట్ తాగినాక వాటర్ బాటిల్ తీసుకపోవచ్చు కదా. ఎందుకు ఈ విధంగా అసలు ఇదైతే అస్సలు నాకు నచ్చలేదు. టు బి ఫ్రాంక్ నాకైతే అస్సలు నచ్చలేదు. మొత్తం ఇట్లా పడేసారు గలీజ్గా, ఎక్కడక్కడ పడేసారు గలీజ్గా. కింద ప్రసాద్ కౌంటర్ ఉంది, అది అంటే పాత పడిపోయింది. బట్ అక్కడ కూడా గలీజ్గా పడేసారు మొత్తం అన్నట్టు. సో అది మాత్రం నాకు నచ్చలేదు. సో ఎవరైనా సెక్యూరిటీ వాళ్ళు చూసినా కొంచెం తిడితే బాగుండు. సో ఎందుకు పడేస్తారని. సో అదొకటే చిన్న కన్సర్న్ అంతే. ఇంకొక విషయం చెప్పాలి గాయస్ నేను. సో నా ఇంకా చూస్తారు కదా వాళ్ళు దీది అయిపోలో వీళ్ళు 50 మంది వచ్చారు. 50 మంది నెల రోజులు తిరుగుతారు. మొత్తం మహారాష్ట్ర వీళ్ళది. మహారాష్ట్ర నుంచి పూరి నుంచి మళ్ళీ కన్యాకుమారి నుంచి ఇంటికి పోతారు అన్నది. 50 మంది అయిపోలో నాని చూడు 50 మంది వచ్చి వీళ్ళు.
అసలు గ్రేట్ కదా. మనం ఒకరు ఇద్దరము ఒక 10 మంది 15 మంది లేదా వారం రోజులు 4 రోజులు వనికే మనం అనుకుంటాము. ఒకటేసారి 30 రోజులు అంట 50 మంది వెళ్ళారు ఒకటేసారి. అసలు గ్రేట్ అనుకోవచ్చు. నాని ఈ ఏజ్లో అందరు మళ్ళా ఈ ఏజ్ వాళ్ళే, చిన్న ఏజ్ తక్కువ ఏజ్ ఏం లేదు, అందరు పెద్ద ఏజ్ వాళ్ళే. చూడ హైలైట్ మళ్ళీ ఎంత ఓపిక ఏం కదా. చూడొచ్చు గాయస్, ఆల్మోస్ట్ అయితే వచ్చేసినాము. ఈ పైనుంచి కిందికి పోవడమే దర్శనానికి. సో దర్శనానికి కిందికి పోవడమే. ఇప్పుడైతే పైన ఉన్నాము. సో ఇక్కడ నుంచి కొంచెం కిందికి పోతారు అన్నట్టు. కొంచెం కిందికి పోయి దర్శనం చేసుకోవడమే ఓంకారేశ్వరుని. ఒక ఎక్స్పెక్ట్ ఒక 30 మినిట్స్లో అయితే అని కూడా దర్శనము. రష్ అయితే గట్టినే ఉంది కింద కూడా. చూడొచ్చు, మీకు కనిపిస్తుందా? రష్ అయితే గట్టినే ఉంది. సో గాయస్, నాకంటే ముందు టెక్నికల్గా మీరే ముందు దర్శనం చేసుకోవచ్చు ఓంకారేశ్వరుని. సో చూడండి, ఓంకారేశ్వరుని దర్శనం చేసుకోండి గాయస్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని టైప్ చేయండి. ఓం నమ శివాయ టైప్ చేయండి గాయస్. కామెంట్ చేయండి ఓం నమ శివాయ అని. ఇప్పటిదాకా నేను దీనికోసం వెయిట్ చేసా, మీకు చూపించుదామని. దర్శనం అయిపోయింది గాయస్. దర్శనం అయితే బ్రహ్మాండంగా అయింది, చాలా బాగా అనిపించింది. సో ఇంతకుముందుకు అయితే స్పర్శ దర్శనం ఉంటుండే. సో లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి స్పర్శ దర్శనం బంద్ చేశారంట. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇంకో విషయం చెప్పాలి. సో ఓంకారేశ్వరం అంటే 2 లింగాలు, ఒకటి ఓంకారేశ్వర లింగము, ఒకటి మమలేశ్వర లింగం. సో ఓంకారేశ్వరము మమలేశ్వరం 2 దర్శనం చేసుకుంటేనే నువ్వు ఈ జ్యోతిర్లింగాన్ని పూర్తిగా దర్శనం చేసుకున్నట్టు అన్నట్టు. సో ఎప్పుడైతే నువ్వు ఓంకారేశ్వరం వచ్చినావు అనుకో, మమలేశ్వరము ఓంకారేశ్వరం. సో ఒకటి నదికి ఇతల వైపు ఉంటుంది, ఒకటి నదికి అవతల వైపు ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్ అన్నట్టు. సో 2 డైరెక్షన్లో ఉన్న 2 లింగాలని మమలేశ్వరం ఓంకారేశ్వరం 2 దర్శనం చేసుకున్నాం అనుకో, చాలా బాగుంటుంది అన్నట్టు. అండ్ ఇంకోటి చెప్తున్నా కదా, వాటర్ బాటిల్ మాత్రం పడేయకండి గ్యాస్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వాటర్ బాటిల్ మాత్రం అట్లా పడేయకండి, చాలా గలీజ్గా. కానీ నీట్నెస్ అయితే అస్సలు మెయింటైన్ చేస్తలేరు. సాడ్ పార్ట్ అసలు ఒకటి అదొక నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఇది ఒక్కడనే కాదు, ఇక ముందు చూసిన టెంపుల్స్ అన్నీ కూడా ఇంకా పెద్దగా అంతే ఉన్నాయి అన్నట్టు. అంటే ఎందుకు అట్లా నీట్నెస్ మెయింటైన్ చేయలేదో మరి నాకు కూడా అర్థమవుతలేదు. సో నీట్నెస్ మెయింటైన్ చేసి ఇంకా బాగుంటుండేనేమో. కానీ ఇంకోటి పోతురు కదా పూజారులు, మనం లైన్లో రాగానే 300 ఇస్తావా 400 ఇస్తావా దర్శనం, 300 ఇస్తావా 400 ఇస్తావా దర్శనం చేపిస్తా, పైసలు దర్శనం చేపిస్తా, పైసలు డైరెక్ట్ దర్శనం అంట. అబ్బా, వాళ్ళదైతే అసలు వేరే లెవెల్, ఇంకా బేరసారాలు వేరే లెవెల్. సో మేమైతే డైరెక్ట్ దర్శనం చేసుకున్నాము, సర్వదర్శనం మంచిగా, చాలా గొప్పగా అయింది నాకైతే దర్శనము. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఫైనల్లీ మమలేశ్వర్ శివయ్య టెంపుల్కి అయితే వచ్చినాం గైస్. ఇప్పుడు మమలేశ్వర టెంపుల్ చూడొచ్చు, సో బాగుంది మంచిగా. పురాతనమైన టెంపుల్ మమలేశ్వర టెంపుల్, చాలా పురాతనంగా ఉంది. మమలేశ్వరం అయితే రష్ అయితే లేదు గైస్. ఒక మ్యాక్సిమం ఒక 5-10 మినిట్స్లో నాకు దర్శనం అయిపోయింది మాకు. సో దర్శనం చేసుకున్నాము, 5-10 మినిట్స్లో దర్శనం చేసుకున్నాము, వచ్చినాము. సో మా నాన్న కూడా మంచి దర్శనం చేసుకున్నాడు. నాన్న మంచి అయిందా దర్శనం? ఎగ్దమ్ అంతేనా? ఓంకారేశ్వర్లా అది గైస్. సో ఓంకారేశ్వర్ వచ్చినప్పుడు సో అట్లా దుబ్బుతున్నారు. సో అది మ్యాటరు. సో దుబ్బకురుటి బాగుండు, బట్ వాళ్ళకి మన తెలుగు రాదు, మనకు అలా హిందీ రాదు. సో వాళ్ళకి అర్థం కాదు మనం చెప్పేది, జవడా అని చెబుతారు. సో ఆ పాట నుంచి పక్కకు వస్తే సో మ్యాటర్ ఏంటంటే మనం దర్శనం అయితే మంచిగా అయింది. సో దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు సో పార్కింగ్ సైడ్ వెళ్ళేసి ఇక్కడనే పార్కింగ్ దగ్గరనే సత్రం ఉందన్నట్టు, 30 రూపీస్. సో ఫుల్ థాలీ ఇస్తారంట. సో పోయి అది మనం అది కూడా తినేసి దేవుని ప్రసాదం తీసుకొని, అంటే జనరల్గా ఫ్రీ ఉంటుంది ఇక్కడ, జస్ట్ 30 రూపీస్ నామినల్ ప్రైస్, 30 రూపీస్ తీసుకుంటారు అన్నట్టు. సో మనం అది కూడా తినేద్దాం, పోయి భోజనం చేసేసుకొని లంచ్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఇంకా సీదా ఉజ్జయిని మహంకాళేశ్వర్, ఇక్కడ నుంచి 145 సంథింగ్ ఉంటుంది. సో వి విల్ గో, అంతేనా? హర హర మహాదేవ, శంభో శంకర. సో మమలేశ్వరం టెంపుల్ నుంచి బయటకు వచ్చినాక, సో అంటే ఎంట్రీ ఎగ్జిట్ సేమ్ రోడ్డు. సో ఈ రోడ్లో ఈరోజు షాప్స్ కూడా బాగున్నాయి.
షాప్స్ కూడా బాగున్నాయి. సో ఏదైనా కొనాలంటే కూడా కొనుక్కోవచ్చు మనము. సో సో ఓకే మోటర్ యా బ్రో. నేనైతే ఓంకారేశ్వర్లో అన్నదాన సత్రానికి వచ్చిన భోజనం అయితే అయిపోయింది. సో 30 రూపీస్ తీసుకురు, మంచిగా ఉంది. ఇదే అన్నదాన. సో జీదా సత్రం. సో ఈ సత్రంలో ఇక్కడ స్టార్టింగ్లో కౌంటర్ ఉంది, అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ కౌంటర్ ఉంది. అక్కడ పర్ పర్సన్ 30 రూపీస్ ఇచ్చి భోజనం చేయొచ్చు. సో ఎంట్రీ ఇది. బట్ ఒక విషయం ఏంటంటే కూరలు కొంచెం సప్పగా ఉంటాయి, బట్ స్టిల్ అడ్జస్ట్ కావాలి. ఎందుకంటే ఇక్కడ నార్త్లో కొంచెం ఉప్పు కారం తక్కువ ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ కావాల్సిందే. బట్ కారం తక్కువ ఉంది కదా అని చట్నీలు తీసుకోకపోతే అంటే కుదరదు అన్నట్టు. చట్నీలు తీసుకోపోలేమో తిడతారు, ఏది ఉంటే తినాలని చెప్తారు వాళ్ళు. సో ఎందుకంటే అలా ట్రై చేసాం, డబ్బులు తిన్నాం. సో అందుకని నేను చెప్తున్నా, ఇట్లా కలిసిపోయింది ఓంకారేశ్వర దర్శనంలో. ఓకే ఫుడ్ అయితే బాగుంది, మంచిగా 30 రూపీస్కి కడుపు నిండా ఎంత తింటంత. చపాతీలు, రైస్, 2 కర్రీలు అట్లా. జై భోలేనాథ్, ఓం నమః శివాయ. సో పార్కింగ్ అయితే ఎంట్రీకి 300 రూపాయలు తీసుకురు గాయస్. అసలు 300 రూపీస్ తీసుకురు పార్కింగ్. బట్ పార్కింగ్ పరిస్థితి చూస్తే మీరు పర్సన్ అయితే పార్కింగ్ మెయింటెన్స్, రోడ్డు లేదు, ఏం లేదు, ఏం పార్కింగ్ ఇది ఏం కథనో చూడండి. ఎంత చెత్తగా మళ్ళీ దీనికి 300 తీసుకుంటారు, కానీ ఇన్ని వసూలు చేస్తారు. ఎంత డెవలప్మెంట్ లేదు అసలు, జీరో డెవలప్మెంట్ అంటే జీరో డెవలప్మెంట్. మన తన ఏం తీసుకోరు అంత డెవలప్మెంట్, ఇటు అన్ని తీసుకొని కూడా యా డెవలప్మెంట్ లేదు. సాడ్ అసలు. ఏం చేస్తాం ఇంకా, అంతే ఇంకా పరిస్థితి మొత్తం. ఏడమైనా నాకేంటి అని ఉంటారు తప్ప. అయితే జై మహాకాల్ గాయస్. సో జై మహాకాల్ ఎందుకంటే నేను జై మహాకాళేశ్వరం తనకు వచ్చేసిన ఇప్పుడు భద్రకాళిని మహాకాళేశ్వరిని చూడడానికి. సో ఉజ్జయిని దర్శనానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడే. అసలు బండి తలు అసలు ట్రాఫిక్ అయితే ఘోరంగా. నేనైతే ఈ ట్రాఫిక్లో నైట్ నిద్ర లేకుండా ఫుల్ పడుకున్నా. నైట్ నిద్ర వస్తుందో లేదో మరి. సో హోప్ దర్శనం అయిపోతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మరి దర్శనం అవుతుందా, దర్శనం ఉందా లేదా చూడాలి. ముందైతే వెళ్తున్నాము, ఉందని అన్నారు. సో దర్శనం అయితే మీకు ఇప్పుడు అప్డేట్ ఇస్తాను నేను. సో కాలభైరవుని, మహాకాళేశ్వరుని, తర్వాత ఉజ్జయిని, మహంకాళి, సో అన్ని దర్శనం ఇప్పుడు 3 దర్శనాల ఖచ్చితంగా చేద్దామని అనుకుంటున్నాము. సో లెట్స్ సీ వాళ్ళ దయ ఎట్లుందో. కానీ సిటీకి రావడం ఇది 2వ సారి. అరౌండ్ ఒక 2014లో వచ్చిన. ఆఫ్టర్ బిగ్ డెవలప్మెంట్ ఇప్పుడే వస్తున్నాం. మళ్ళా ఇప్పటికీ నేను అబ్జర్వ్ చేసింది ట్రాఫిక్. అప్పుడు ట్రాఫిక్ తక్కువ ఉండే, ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉంది. తక్కువ అంటే అస్సలు లేకపోతున్నా ట్రాఫిక్, ఇప్పుడైతే ఎక్కువ ఉంది. అప్పుడు డైరెక్ట్ అమ్మవారి గుడి ముంగల్నే, జస్ట్ గుడి ముంగల బండి ఆపుకొని వేటలము, స్వామివారి గుడి ముంగల్నే బండి ఆపుకొని వేటలము. ఎప్పుడు దూరం పార్కింగ్, మంచి పార్కింగ్ అయితే ఇక వేరే లెవెల్ ఉంది. మంచిగా సెట్ చేసారు పార్కింగ్ అయితే ఫుల్ సెట్ చేసారు. చూస్తాను నేను, మస్తు ఉంది. వెనకాల లైటింగ్ చూడండి గాయస్. సో వీధి లైట్లు ఎంత బాగా సెట్ చేసారు. ఇట్లా చేస్తే వచ్చిన వాళ్ళకి కూడా నువ్వు ఏది ఎక్కడితో చేసుకోవడం బాగుంటుంది. సో ముందైతే మనం హెడింగ్ టు దర్శన్ అన్నట్టు. సో లెట్స్ గో గాయస్. మనం అయితే ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చేసినాము. చూడొచ్చు మీరు, గోపురం చూపిస్తా. జై చూశారు కదా అక్కడ స్వామివారి గోపురము. ఆల్మోస్ట్ వచ్చేసినాము. జై మహాకాల్. సో మీకు నేను గుడిలోని పోకముందుకే మీకు స్వామివారి దర్శనం చేపిస్తాను. జై మహాకాల్, జై మహాకాల్. చూడండి గాయస్, ఇందే మహాకాళేశ్వరుని, శివయ్యని, జ్యోతిర్లింగము. సో దర్శనం చేసుకోండి. సో ముందైతే మీరు నాకంటే ముందు మీరే దర్శనం చేసుకుంటారు గాయస్. టెక్నికల్లీ మీరే ముందు దర్శనం చేసుకుంటారు. సో చూడొచ్చు, మనకు డిస్ప్లే పెట్టి మహాకాళేశ్వరుని దర్శనం చేస్తారు ఇక్కడ. ఓం నమః శివాయ. సో పబ్లిక్ కూడా తక్కువనే కనిపిస్తుంది గాయస్. చూడొచ్చు మీరు కూడా, అంత అయితే రష్ ఏం లేదు, తక్కువనే ఉంది రష్ అయితే. సో నాకైతే ఏమో చూద్దాం దర్శనం ఎంత టైం పడుతుందో. తక్కువనే అనిపిస్తుంది, తక్కువ జనాలు అయితే తక్కువనే వస్తుంది లోపల నుంచి అయితే కూడా.
కానీ స్వామివారి మీరు ఒక అబ్జర్వ్ చేసిరా, అది మన స్వామి మనం చూస్తున్నట్టే. సరే మళ్ళీ చూడండి, ఇక్కడ ఉన్నా కాబట్టి మళ్ళీ చూపిస్తాను నేను. స్వామివారిని చూడండి, ఇది స్వామి అసలు. జై మహాకాల్. వా, ఇంత మంచిగా అనిపిస్తుందా నాకైతే. సో మీరు కొన్ని పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేసిన, సో అవి ఇన్స్టాగ్రామ్లో చూసుకోవచ్చు గైస్. మీరు ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తావు పిక్చర్స్ అన్నీ, సో ఇన్స్టాగ్రామ్లో చూసుకోండి. ఓకే, సో ఇన్స్టాగ్రామ్ తెలుసు కదా, @Shiv_Shiv, @Shiv_Shiv ఇన్స్టాగ్రామ్. సో ఇన్స్టాగ్రామ్లో చూడండి. సో అక్కడైతే లైవ్ అప్డేట్స్ ఇస్తా. సో రష్ బయట తక్కువ కనిపిస్తుంది కానీ లోపల గట్టిగా కనిపిస్తుంది గాయస్. ఇంత టైం పడుతుంది మరి దర్శనానికి, విన్నారా? సో అది మ్యాటరు, గట్టిగా అయితే వినిపిస్తుంది సౌండ్. దర్శనానికి ఎంత టైం పడుతుందో. వా, లైటింగ్ చూడండి ఏముంది. వా, స్టాచ్యూస్ కానీ 11 ఇయర్స్లో సో మస్తు డెవలప్మెంట్ అన్నట్టు. చూడొచ్చు మారుది ఇక్కడ స్టాచ్యూ. సో నేను మళ్ళీ రిటర్న్లో వచ్చినప్పుడు సమ్ ఫొటోస్ క్యాప్చర్ చేసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసే నేను. చూడండి ఇన్స్టాగ్రామ్లో చూడండి. అమ్మ బయట కనిపించలే కానీ జనము చాలా ఉన్నారు. జనం అయితే బా, మా వాళ్ళు అయితే పరిగెడుతున్నారు దర్శనానికి. నేను కూడా రష్ అవ్వాలి గాయస్. సో స్టే ట్యూన్ గాయస్. లోపల పబ్లిక్ చూడొచ్చు, ఎంత పబ్లిక్ ఉంది. హర హర మహాదేవ్. పబ్లిక్ చూడండి, లైన్ తిరుగుతారు. సో వాళ్ళందరూ లైన్ తిరుగుతారు, మమ్మల్ని డైరెక్ట్ పంపిస్తున్నారు. సో చూడొచ్చు లోపల చూడండి గాయస్, ఎంత డెవలప్ చేసి 4-5 ఇయర్స్లో. అబ్బా, ఏం చెట్టు ఏం చేసిరు అబ్బా, వేరే లెవెల్ అసలు. చూడ హర్ హర్ మహాదేవ్. జై మహాకాల్. దర్శనం అయితే బ్రహ్మాండంగా గాయస్. యాజ్ యూజువల్ పబ్లిక్ అయితే వస్తున్నారు. కేసీపీడి నాకు ప్రయాగరాజ్ జనం తినే కనిపిస్తారు. మొత్తం ప్రయాగరాజ్ బయటలో ప్రయాగరాజ్ చుట్టాలంతా ఇక్కడే ఉన్నట్టు కొడుతుంది నాకైతే. సో పబ్లిక్ అయితే మస్తున్నారు. బయట ఉన్నదని కూడా ఇంకా లోపల ఎక్కున్నారు. సో డబల్ ఇంకా వస్తున్నారు పబ్లిక్ అయితే. సో ఇప్పుడైతే కాలభైరవ టెంపుల్, అమ్మ టెంపుల్ మూసి ఉంటుంది అని అంటున్నారు. లెట్సి బయట నుంచి అయినా దర్శనం చేసుకున్నాము. సో ముందైతే టెంపుల్ సైడ్ పోదామని అనుకుంటున్నాము. సో ఏమవుతుందో. సో దర్శనం అయితే బ్రహ్మాండంగా అయింది. సో ప్రసాదాలు తీసుకున్నాము, చాలా మంచిగా అనిపించింది నాకైతే దర్శనము. సో జై మహాకాల్. సో గాయస్ చూడొచ్చు ఇప్పుడు. సో కారిడార్, మన ఉజ్జయిని కారిడార్ చూడొచ్చు ఎంత గొప్పగా అసలు చేసిరు అనేది. సో నేను కొన్ని ఫొటోస్ కూడా క్యాప్చర్ చేస్తా. సో అది చూడండి. 3-4 ఇయర్స్ వరకు అయితే కారిడారు లేదు గాయస్. ఒక 3 ఇయర్స్ అయింది అనుకుంటా మేబీ కారిడారు ఓపెన్ అయ్యి. సో అంతకుముందు ఫోన్స్ కూడా అలా లేకుంటుండే. నేను 2014లో వచ్చినప్పుడైతే స్పర్శ దర్శనం ఉంటుండే డైరెక్ట్ స్వామివారిని. ఇప్పుడైతే స్పర్శ దర్శనం లేదు. సో అదొక చిన్న వెళ్తే కానీ సో వేరే లెవెల్ డెవలప్మెంట్ అయితే వేరే లెవెల్ డెవలప్మెంట్. నా విఘ్నేష్ ఎంత బాగుందో, విఘ్నేష్ ఉంది. సో
సో కారిడార్ అయితే వేరే లెవెల్ డెవలప్ చేసేది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత డెవలప్ అసలు నేను. సో అంటే నేను ఫొటోస్ కూడా తక్కువనే చూసిన అనుకో, కానీ వేరే లెవెల్ ఉంది అన్నట్టు, భలే బాగా అనిపించింది నాకు. సో మీకు వీడియో ఎట్లా అనిపించింది ఏం కదా మీరు కామెంట్ చేయండి. సో ఇంకా ముందుకైతే పోదాం, ఇంకా కారిడార్ ఇంకా పెద్దగానే ఉంది కానీ ఇంకా అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. అసలు చాలా బాగా అంటే చాలా బాగా అనిపించింది. అమ్మా ఎట్లా అనిపించిందమ్మా, ఎట్లా అనిపించిందమ్మా కారిడార్? దర్శనం ఎట్లా అనిపించింది? మళ్ళీ చెప్పకుండా ఉరుకుతా ముంగల్కి ఉరికినా వరకు మళ్ళీ దొరకవు. చూడొచ్చు గాయ్స్, ఆల్రెడీ టెంపుల్ మూసేసారు ఇప్పుడే. ఫైనల్గా అయితే దర్శనం అయిపోయింది, బయటికి వెళ్ళాము, పార్కింగ్ సైడ్ వెళ్తున్నాము. కానీ మళ్ళీ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే నాకు, కాలభైర టెంపుల్, మహంకాళి టెంపుల్ రెండు బంద్ చేసిరు. సో పొద్దున్నే చేస్తారంట, బట్ మేము ఇక్కడ స్టే చేస్తలేము. ఎందుకంటే సో 29th మార్నింగ్ కల్లా మేము అమావాస్య రోజు కుంభమేళలో ఉండాలన్నట్టు. ఇక్కడ నుంచి 800+ కిలోమీటర్స్ ఉంటుంది. సో నైట్గా స్టే చేస్తే రేపు పోవడం ఇంపాసిబుల్. సో ఇప్పుడైతే మూవ్ అవుతున్నాం, ఇక్కడ నుంచి భోజనం చేసుకొని డిన్నర్ చేసుకొని ఇక్కడ నుంచి మూవ్ అవడమే. ఇంకా మనం ఇక్కడితో నా వీడియో ఎండ్ చేస్తున్నా. హర హర మహాదేవ్, శంభో శంకర. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హర హర మహాదేవ్, శంభో శంకర, శివ శివ, హర హర. ఓం నమః శివాయ.